రక్షించేవాడుగా ఉంటాడు. చూడండి, ఆయన నామములో దాని తర్వాత మనము జయవంతులయ్యే వారముగా ఉంటాం, విజయవంతులయ్యే వారముగా ఉంటాం. ఇందాక మనము మొదటి పాయింట్లో మనము చూసుకున్నాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పేతురు యోహానులు దాని తర్వాత ఆయన అడుక్కుంటూ ఉంటాడు, పుట్టినది మొదలుకొని పుట్టివాడు అడుగుతూ ఉంటాడు, అయ్యా ఏమనుందా అని అడుగుతుంటే మా దగ్గర దేవుని యొక్క నామం ఉంది, ఆ నామంలో ప్రార్థన చేస్తాం, ఆ నామంలో నీకు శక్తి బలం వస్తుందని చెప్పిన వారుగా ఉన్నారు. యేసు నామమును కలిగి ఉన్నాం అని ఆయన నామంలో మనం ఏం చేస్తాము. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఆయన నామంలో ప్రార్థించారు. దాని తర్వాత ఆ నామం ద్వారా చీలమండంలో బలము పొంది గంతులు వేసిన వాడుగా ఉన్నాడు. అందుకని నేమ్ ఆఫ్ ద లార్డ్. రెండవదిగా యేసు యొక్క దేవుని యొక్క నామంలో అంత శక్తి ఉన్నట్లుగా మనం చూసే వారముగా ఉంటున్నాం. ఒకసారి నేను మినిస్ట్రీ కోసము ఒక దగ్గరికి వెళ్ళాను, నెల్లూరు. వెళ్ళిన తర్వాత అంత అయిపోయిన మినిస్ట్రీ, మంచిగా భోజనం చేస్తున్నాం, వెళ్ళిపోవచ్చు అనుకుంటే దాని తర్వాత ఇంకా లాస్ట్ పెరుగు తినేసి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఆటోలో ఒక దయ్యం పెట్టినటువంటి స్త్రీని తీసుకొని మందిరంలో పెట్టారు. ఇక మనదేంటి, మన పరిచయం అయిపోయింది అని అంటే వాళ్ళందరూ చన్నా ఒక దయ్యం పెట్టే స్త్రీ వచ్చింది, నువ్వు రావాలి అన్నారు. అంటే ఏంటి, దాని తర్వాత అక్కడ పోయిన తర్వాత ఒక పాట ఉంటుంది, ధన్య ధన్య యేసు నామం, జయ జయ ప్రభు నామం. ఆ పాట పాడుతుంటే చిన్నగా పోతుంది. ప్రార్థన చేశాము, ఎల్డర్స్ చేయబెట్టి ప్రార్థన చేసింది, వెళ్ళిపోయింది. ఏంటి కారణం అంటే మా భక్త మా శక్తి కాదు, ఏంటది యేసు నామాన్ని కలిగి ఉన్న కారణం చేత. దాని తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులపై విజయాన్ని దేవుడు చేకూర్చేవాడుగా ఉంటాడు. ఆయన నామాన్ని కలిగి ఉన్నటువంటి మనము, ఆయన నామం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు దీవెనలు పొందినటువంటి మనము దాని తర్వాత ఆయన నామాన్ని స్మరించే వారముగా ఉండాలి, ఆయన నామంలో ప్రార్థించే వారముగా ఉండాలి, ఆయన నామాన్ని ఎప్పుడు గొప్ప చేసే వారముగా ఉండాలి. అప్పుడు మాత్రమే విజయవంతమైనటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండే వారముగా ఉంటాం. మొట్టమొదటిగా పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క బలం. రెండవదిగా దేవుని యొక్క నామములో నేమ్ ఆఫ్ గాడ్ అని మనము చూస్తున్నాం. దాని తర్వాత మూడవదిగా మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుంచి 5 వరకు మనం చూసినట్లయితే దేవుడిచ్చు సర్వాంగ కవచము, ఆర్మర్ ఆఫ్ గాడ్. అంటే ఒక్కోసారి మన యొక్క జీవితంలో దేవుడిచ్చేటువంటి ఈ సర్వాంగ కవచాన్ని మనము ధరించుకునే వారముగా ఉండాలి. ధరించుకోవడం అంటే దావీదుకి ఏం చేశారు, అన్ని తొడిగించారు. గొల్యాతును ఓడించడానికి అన్ని తొడిగించారు. ఏమి శిరస్త్రాణం ఇచ్చారు, అన్ని కూడా తగిలించిన తర్వాత అవన్నీ దాని తర్వాత ఇవన్నీ నాకు వాడుకలేదు, తీసేయండి అని అన్నారు. తీసేసి దాని తర్వాత యెహోవా నామం పేరిట నీ మీదకి వస్తున్నానని అక్కడ దేవుడిచ్చు సర్వాంగ కవచం, ఈ లోకంలో ఇచ్చేటువంటి కవచాలు కాదు, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం తొడిగించుకున్నవాడుగా ఉన్నాడు. అవేంటి ఎఫెసీ రాసిన పత్రికలో మనం చూస్తాం. మొట్టమొదటిగా ఏంటది చదవండి, ఉన్న దేవుడిచ్చే సర్వాంగ కవచం ఎన్ని ఉన్నాయి. మనం సండే స్కూల్ నుంచి బొమ్మలు గీస్తాం, అవన్నీ మనము ధ్యానించుకున్న వారముగా ఉంటున్నాం. ఏంటది చదవండి. ఎలాగనగా నడుమునకు సత్యం అనేటువంటి దండు, అంటే బెల్ట్ కాదు, ఏంటి సత్యం ఉండాలి మన యొక్క జీవితంలో, అది ధరించుకోవాలి. దాని తర్వాత నీతి అని మయమరుపు. రెండోది పాదములకు సమాధాన సువార్త. సిద్ధ మనసు అనేటువంటి జోడు తొడుక్కొని నిలబడి ఇవన్నీ కాక విశ్వాసము అనేటువంటి డాలు కాదు, విశ్వాసం. చదవండి. రక్షణను శిరస్త్రాణం కాదు, రక్షణ ఉండాలి. దాని తర్వాత చూడండి, దేవుని వాక్యమును ఆత్మకడ్డం కాదు, ఆత్మకడ్డమైన వాక్యము కలిగి ఉండుట. దాని తర్వాత ఇంకా అంతేనా, అంతే. సండే స్కూల్లో చూపించేది అంతే, 6 మాత్రమే. ఎప్పుడు దేవుడు 7 ఇస్తాడు, సంపూర్ణమైనటువంటి సంఖ్య. ఇప్పుడు చదివితే అర్థమవుతుంది, అది ఇన్నర్ పార్ట్. చదవండి. ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన ఆ విషయం అంటే ఆత్మ వలన అని చూస్తున్నాం. ఇవన్నీ కూడా బాహ్యంగా ఉండేటువంటి 6 విషయాలు. దాని తర్వాత సర్వాంగ కవచం తొలగించుకోవాలి. అంటే విశ్వాసం అనేటువంటి డాల్ అంటే డాలు కాదు, విశ్వాసం మనము ధరించుకోవాలి. ఇది చివరికి 7వదిగా ఇన్నర్ పార్ట్, ఆత్మ వలన ప్రతి విషయమందును ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. 7 విషయాలు మనము ధరించుకునే వారముగా ఉండాలి. సర్వాంగ కవచం ఎప్పుడైతే ధరించుకుంటామో
మనము విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తాం. దుష్టుణ్ణి అగ్ని బలాన్ని చల్లార్చే వారముగా ఉంటాం. దుష్టుని మనము జయించే వారముగా ఉంటాం. అందుకని ఇక్కడ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుని సర్వాంగ కవచం మనం తొలగించుకొని ఈ లోకంలో విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించే వారముగా ఉంటాం. దాని తర్వాత 1 యోహాను 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మనము దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిగా పవర్ ఆఫ్ గాడ్, నేమ్ ఆఫ్ గాడ్, ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు 4వదిగా మనం చూసినట్లయితే ఏంటది? దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్. విజయవంతమైనటువంటి జీవితం మనం జీవించాలంటే దేవుని యొక్క వాక్యము అని మనం చూసే వారముగా ఉంటున్నాం. దాని తర్వాత ఇక్కడ దేవుని వాక్యము, కొంతమంది మందిరానికి వస్తే ఆ యొక్క జిప్ ఉంటే అది తీయని కూడా తీయాలి, ఓపెన్ కూడా చేయాలి. మనం ఏం చేయాలి? కీర్తన 119లో దేవుని వాక్యం ఏం చేయాలో చెప్పేది కావాలి. వాక్యమును తెరవుము, నీ కళ్ళకు ఆశ్చర్యమైనటువంటి విషయాలు చూపించేదిగా ఉంటుంది. దాని తర్వాత చూడుము, దాని తర్వాత చదువుము, దాని తర్వాత వినుము, దాని తర్వాత వాక్యమును, దాని తర్వాత గైకొనుము, వాక్యమును అంగీకరించుము, దాని తర్వాత వాక్యమును హృదయంలో నివసింపనేము, ఆ వాక్యమును వెల్లడి ప్రకటన చేయము. ఇవన్నీ వాక్యాన్ని చేసినట్లయితే మనకి జీవితంలో ఏం చేస్తాము? విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించే వారముగా ఉంటాం. ఎవరైనా ఇది నాకు అర్థం కావట్లేదు, ఈ క్వశ్చన్ ఉంది బైబిల్ గ్రంథంలో, ఇది నాకు అర్థం కావట్లేదని మన దగ్గరికి వస్తే మనం వివరించే వారముగా ఉంటామా?